హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాస్ ఇంగ్లీష్. ఓకే, ఇంతవరకు మనం ఏం చూస్తున్నాము? ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ టాపిక్లో ఫస్ట్ టైప్ చూసాం, సెకండ్ టైప్ చూసాం, ఇప్పుడు టైప్ 3. దీంతో మీకు మొత్తం ఈ టాపిక్ అయిపోతుంది అనమాట. ఏ విధమైన సెంటెన్స్ ఇచ్చినా మీరు ఇంకో దాంతో కన్వర్ట్ చేయగలరు, ఇంకొక దానిలోకి కన్వర్ట్ చేయగలరు. ఓకే, ఇప్పుడు టైప్ 3 చూద్దాం. ఓకే, ఒక్కసారి రికలెక్ట్ చేద్దామా? ఫస్ట్ టైప్ ఏంటి, సెకండ్ టైప్ ఏంటి? టైప్ 1లో మనం ఏం చూసాం? ఒకరే ఉంటారనమాట. ఒక గ్రూప్లో ఒక వ్యక్తి మిగతా వాళ్ళకన్నా ఏదో ఒక దానిలో ఉన్నతంగా ఉంటాడు. సో పొడుగ్గా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, బాగా చదవచ్చు, చాలా బ్రైట్గా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. ఏదో ఒక అబ్జెక్టివ్ అంటే విశ్లేషణ అబ్జెక్టివ్ని మనం ఇక్కడ ఉపయోగించి ఫస్ట్ టైప్లో చెప్తున్నాం. ఓకే, ఇది నార్మల్గా ఉంటుంది. దీనిలో మనం కంపారిజన్లో ఓన్లీ వన్ పర్సన్ విల్ బి దేర్. ఓకే, అమాంగ్ ద గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది టైప్ 1 చెప్పాను. టైప్ 2లో ఏం చెప్పాను? ఒక వ్యక్తే కాదు, ఈక్వల్గా ఇద్దరు లేక ముగ్గురు అదే స్థానంలో ఉంటారు. అప్పుడు వన్ ఆఫ్ ద అని చెప్పాలి. రాజ్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఎందుకంటే రాజ్తో పాటు రాము, రఘు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇది నేను చెప్పాను. ఇప్పుడు మూడో టైప్కి వస్తున్నాం. ఈ మూడో టైప్లో చూసినప్పుడు ఇది ఒక క్లాస్ రూమ్. ఓకే, అండర్స్టూడ్? దిస్ అ క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ ఎంతమంది పిల్లలు ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్. ఈ క్లాస్లో 10 మంది ఉన్నారు. కానీ ఈ 10 మంది గురించి కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ వాంటెడ్ టు నో అబౌట్ ఓన్లీ 2 స్టూడెంట్స్. ఇద్దరు గురించి మాత్రమే. అంటే విజయ్, ఈ అబ్బాయి పేరు, ఈ అబ్బాయి పేరు వివేక్. ఈ విజయ్, వివేక్ వీళ్ళిద్దరిని బయటకు తీసుకొచ్చి వీళ్ళలో ఎవరు పొడుగ్గా ఉన్నారు, ఎవరు పొట్టుకున్నారు, హూ ఈజ్ టాలర్, హూ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ హిమ్. ఈ రెండే నాకు కావాలి. కాబట్టి దీనిలో ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే వెన్ యు ఆర్ కంపేరింగ్ 2 persons, 2 things or 2 cities, anything two, they will not be superlative degree. ఇది ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎంతవరకు చెప్పండి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని తీసినప్పుడు సపోజ్ ఈ వివేక్ అందరికన్నా పొడుగ్గా ఉన్నాడు క్లాస్లో అనుకుందాం. వివేక్ కన్నా పొడుగ్గా ఇంకో వ్యక్తి కూడా ఉండొచ్చు. ఓకే, ఈ క్లాస్లో మొత్తం సూపర్లేటివ్ ఉన్నా మనకి చెప్పాలంటే అందరితో కంపేర్ చేస్తేనే మనకి సూపర్లేటివ్ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య చెప్పి ఈజ్ ద టాలెస్ట్ పర్సన్ అని మనం చెప్పలేము. కాబట్టి సూపర్లేటివ్ ఉండదు. అర్థమైందా? సపోజ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా కొన్ని ముగ్గురు వ్యక్తులు తీసుకుందాం. ఓకే, ఏ బి సి ఈ ముగ్గురిని తీసుకున్నాం. ఇప్పుడు ఏ బి పొజిషన్ ఏంటి అంటే బి ఈజ్ టాలర్ దెన్ ఏ, బి ఈజ్ టాలర్ దెన్ ఏ, ఏ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ బి. కానీ బి ఈజ్ ద టాలెస్ట్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ సి కూడా ఉన్నాడు. సి యాక్చువల్లీ చెప్పాలంటే బి కన్నా టాల్గా ఉన్నాడు. కాబట్టి ఈ థర్డ్ టైప్లో మనకి సూపర్లేటివ్ ఉండదు. ఇద్దరికి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి మొత్తం గ్రూప్తో చేస్తేనే మనకి సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? 10 మంది ఉన్నారు ఈ క్లాస్లో. ఈ 10 మందిలో విజయ్, వివేక్ ఇద్దరినే నేను తీసుకుంటున్నాను. అప్పుడు మనం ఎలా రాయాలి? ఫస్ట్ వివేక్ చూద్దాం. వివేక్ ఎవరు వీళ్ళిద్దరిలో పొడుగ్గా ఉన్నారు? వివేక్. సో వివేక్ ఈజ్ టాలర్ దాన్ విజయ్. ఈ ఈఆర్ అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ రావాలి అని మీకు చెప్పాను. సో వివేక్ ఈజ్ టాలర్ దాన్ విజయ్. అప్పుడు పాజిటివ్లో చేసినప్పుడు దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ, కంపారిటివ్. ఓకే, ఇప్పుడు పాజిటివ్ ఎలా వస్తుంది? పాజిటివ్ డిగ్రీలో చేంజ్ చేయాలంటే విజయ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ వివేక్. విజయ్ వివేక్ అంత పొడవుగా లేదు అని మనం చెప్తున్నాం. సో ఇలా చెప్తే చాలు. అంటే ఇక్కడ నెగిటివ్ లేనప్పుడు మీరు పాజిటివ్ నెగిటివ్ వేస్తే మీకు ఆ థర్డ్ టైప్ కరెక్ట్గా అయిపోతుంది. అలాగే నెగిటివ్ ఇచ్చారు అనుకోండి. సపోజ్ విజయ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వివేక్. ఇలా ఒక సెంటెన్స్. ఇది కూడా కరెక్టే కదా. విజయ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వివేక్. ఇక్కడ ఇదేంటిది? కంపారిటివ్ డిగ్రీ. ఇలా ఇచ్చంటే ఇక్కడ ఫస్ట్ కంపారిటివ్లో మీకు నాట్ వస్తే ఫస్ట్ చేసినప్పుడు నాట్ తీసేయాలి అంతే. అప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద సెకండ్ సెంటెన్స్. వివేక్ ఈజ్ ఈ నాట్ తీసేసి యాజ్ tall as
విజయ్ ఇలా రాశాను అనుకోండి, దీని అర్థం ఏంటి? ఈక్వల్ హైట్ కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇది విజయ్, ఓకే, ఈజ్ నాట్ టాలర్ దాన్ వివేక్. విజయ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వివేక్ అంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఉంది. అయితే విజయ్ వివేక్ ఇతని కన్నా టాలర్ గానే ఉండాలి, లేకపోతే ఇద్దరు ఒకే హైట్ లో ఉండాలి. నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను, ఇద్దరు ఒకే హైట్ అని పెట్టుకుని విజయ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వివేక్, వివేక్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ విజయ్. ఈ ఒక్కటి ఇలా నేర్చుకుంటే చాలు, కన్వర్షన్ మీకు ఈజీగా అయిపోతుంది. సో ఎప్పుడైతే మీకు నెగిటివ్ వస్తుందో, మీ కంపారిటివ్లో నెగిటివ్ వస్తే పాజిటివ్లో అది తీసేయాలి ఇక్కడ ఇలాగా. లేదా మీకు కంపారిటివ్లో నాట్ రాకపోతే పాజిటివ్లో నాట్ పెడితే మీ సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, అదే మేడం వివేక్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ విజయ్ రాశారు, అది కూడా జరగచ్చు కదా. దట్ ఈస్ ఆల్సో కండిషన్. మనకి ఫస్ట్ చెప్పేది ఏంటి, విజయ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వివేక్ అన్నారు అంటే విజయ్ వివేక్ అన్నా పొడుగ్గా లేడు, ఇద్దరు ఒకే హైట్ ఉండడానికి ఆస్కారం ఉందా లేదా? ఉంది. కాబట్టి మనం ఆ కండిషన్ తీసుకొని వివేక్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ విజయ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఎలిఫెంట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ లయన్ అని ఇచ్చాను. ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ ఎలిఫెంట్ అండ్ లయన్ అంటే ఎలిఫెంట్ లయన్ కన్నా స్ట్రాంగ్గా లేదు అంటే ఇక్కడ రెండు కండిషన్ ఉన్నాయి. అయితే ఇద్దరు ఒకే విధమైన స్ట్రెంగ్త్ కలిగి ఉండాలి, లేదంటే లయన్ ఎక్కువ స్ట్రెంగ్త్ కలిగి ఉండాలి. నేను ఫస్ట్ కండిషన్ తీసుకుంటాను, ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ ఏమైంది, ఎలిఫెంట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ లయన్ అని చెప్పాను. అంటే ఎలిఫెంట్ లయన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంది. అప్పుడు లయన్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎలిఫెంట్. లయన్ ఎలిఫెంట్ అంత స్ట్రాంగ్ గా లేదు అనేది ఇది. ఇక్కడ కండిషన్ 2 వచ్చింది. ఇక్కడ నాట్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ తీసేస్తున్నామో ఇద్దరు ఒకే హైట్ అన్న సెకండ్ కండిషన్కి వస్తుంది. ఇక్కడ నాట్ దీనిలో లేదు కాబట్టి దీనిలో పెడుతున్నాం. అప్పుడేంటి, కరెక్ట్గా మనకి ఏమొస్తుంది, లయన్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎలిఫెంట్. మీరు ఇది కూర్చొని ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఒకే ఒకటి చేయాలి, ఎప్పుడైతే కంపారిటివ్లో మీకు నాట్ లేదో పాజిటివ్లో నాట్ పెట్టేయండి, మీ సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే కంపారిటివ్లో నాట్ లేదో అప్పుడు పాజిటివ్ నాట్ పెడుతున్నారు. కంపారిటివ్లో కానీ నాట్ వస్తే పాజిటివ్లో తీసేసి సెంటెన్స్ వివేక్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ విజయ్ అని రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకున్నాం. టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్ వెల్. ఇప్పుడు చూడండి, మీకు ఇలా ఒక టేబుల్ లాగా మీరు పెట్టుకుంటే మీకు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టైప్ 1లో పాజిటివ్లో ఏమొస్తుంది, యూ హ్యావ్ టు స్టార్ట్ ద సెంటెన్స్ విత్ నో అదర్. కంపారిటివ్లో ఎనీ అదర్ వస్తుంది. అదే సూపర్లేటివ్ ఉంటే ద బెస్ట్, ఓకే, ద స్ట్రాంగెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇలా వస్తుందన్నమాట. సో ద ఫాలోడ్ బై అడ్జెక్టివ్. ఇది సూపర్లేటివ్ ఫస్ట్ టైప్. అదే సెకండ్ టైప్కి వెళ్తే పాజిటివ్లో మనకి సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వెరీ ఫ్యూ అంతంతా స్టార్ట్ అవుతాం. కంపారిటివ్తో మెనీ అదర్ వస్తుంది. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద, ఎందుకంటే ఒకరు కాదు ఇక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి వన్ ఆఫ్ ద. సో వన్ ఆఫ్ ద వస్తే మీకు వెంటనే అది సెకండ్ టైప్ అని తెలుసుకోవాలి. వెరీ ఫ్యూ తోటి సపోజ్ వాళ్ళు పాజిటివ్ లేదంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ వెరీ ఫ్యూ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు థర్డ్ టైప్లో మీకు పాజిటివ్ యాజ్ స్ట్రాంగెస్ట్ వస్తే కంపారిటివ్ నెగిటివ్ పెట్టమన్నాను, నాట్ స్ట్రాంగర్ దాన్ అని. అలాగే పాజిటివ్లో నాట్ యాజ్ స్ట్రాంగెస్ట్ వస్తే కంపారిటివ్లో స్ట్రాంగర్ దాన్ అని పెట్టమన్నాను. సో ఈ టేబుల్ మీకు బాగా ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం అవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు మర్చిపోకుండా ఉండడానికి కూడా ఇది పెట్టుకుంటే మీరు ఈజీగా ఇంటర్చేంజ్ చేసేయచ్చు. పాజిటివ్ టు కంపారిటివ్, కంపారిటివ్ టు సూపర్లేటివ్ ఈజీగా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండర్స్టాండ్? థ్యాంక్ యూ.